హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 31. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రోజు స్టోరీ లేట్ అవుతుంది ఏమనుకోకండి, ఇంట్లో కొంచెం కుదరడం లేదు. కానీ ఎలాగైనా సరే నైట్ 10:30 అయినా సరే వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నా కదా, ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భూమి, నువ్వేంటి షాపింగ్ చేయకుండా చూస్తున్నావు? నీకేం కావాలో తీసుకో భూమి. నాకు ఇష్టమైంది నువ్వు తీసుకుంటావని నమ్మకం లేదు కదా. ఏదైనా నీకు నచ్చిందే చేస్తావు కదా. నన్ను బాగానే జడ్జ్ చేసావు. దట్ మీన్స్ ఇప్పుడు నీ కోసం నన్నే షాపింగ్ చేయమంటావు. భర్తతో శారీ తీసుకోవాలని ఆశగా ఉంటే డైరెక్ట్గా అడిగితే కాదంటానా? ఎంతైనా నువ్విప్పుడు నా భార్య కదా భూమి. మిస్టర్ ఆర్మన్, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలా మాటకి ముందు తర్వాత భార్య అనేదాన్ని గుర్తు చేయకండి. నా జీవితం నువ్వెలా నాశనం చేశావో తెలుస్తుంటే నన్ను హక్ చేసుకొని ముద్దులు పెట్టాలనిపిస్తుందా? పర్లేదు చెప్పు, మనసులో మాట బయట పెట్టుదరని. ఎంతైనా హ్యాండ్సమ్ హస్బెండ్ దొరికితే నువ్వలా అనుకోవడం నీ తప్పేం లేదులే. బేసిక్గా మన అపీరియన్స్ అలా ఉంటుంది కదా. డాడీ అంటూ తన్ను వచ్చేసరికి ఇద్దరు కూడా టాపిక్ని అక్కడితో వదిలేశారు. భూమి, ఈ శారీ నీకు చాలా బాగుంటుంది కదా అంటూ ఆర్మన్ ఓ శారీ తీసి భూమికి చూపిస్తున్నాడు. యా మమ్మీ, ఇట్స్ గుడ్ ఫర్ యూ. నాకు ఈ శారీ నచ్చింది అంటూ పక్కనే ఉన్న ఇంకో శారీ తీసుకుంది భూమి. యాక్చువల్లీ నాకు ఈ శారీ నచ్చింది, బట్ నేను అది అంటే నువ్వు ఇది అంటావు కదా, అందుకే రివర్స్ ప్లే చేశాను. మనం మన సెలెక్షన్ చేసుకుందాం పదా. మీ మమ్మీ కన్ఫ్యూజింగ్గా ఉంది, తనే చూసుకుంటుంది అంటూ తన్నుని తీసుకుని వెళ్తాడు ఆర్మన్. నేను కన్ఫ్యూజ్గా ఉన్నానా? ఇప్పుడు తెలుస్తుంది కదా నీకు నేనేంటో అంటూ భూమి షాప్లో ఉన్న శారీస్ మొత్తం షాపింగ్ చేయడం స్టార్ట్ చేసింది. శారీ సెలెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరూ కలిసి జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళారు. దాదాపు 1 అవర్ తర్వాత షాపింగ్ కంప్లీట్ చేసి ముగ్గురు కూడా బిల్లింగ్ సెక్షన్కి వచ్చారు. ఆర్మన్కి ఇప్పుడు తెలుస్తుంది ఈ భూమి అంటే ఏంటో అంటూ భూమి ఆర్మన్ని చూస్తూ మనసులోనే అనుకుంటుంది. ఆర్మన్, నువ్వు నీ భార్య కోసం ఫస్ట్ టైం షాపింగ్కి తీసుకొచ్చావు కదా, అందుకే లైఫ్ లాంగ్ మర్చిపోయేలా షాపింగ్ చేశాను. ఏంటి, బిల్ చూసి షాక్ అయ్యావా అంటూ ఆర్మన్ చేతిలో బిల్ రిసిప్ట్ తీసుకొని చూస్తూ 20 lakhs, నీకు జస్ట్ 20 lakhs అంతేగా అంటూ భూమి అనేసరికి భూమిని చూసి ఆర్మన్ తన వ్యాలెట్ని తీసుకుంటుంటే చూడు అప్పుడేగా తెలిసేది అనేసి నవ్వుకుంటూ భూమి కూడా చూస్తుంది. ఆర్మన్ తన వ్యాలెట్ని ఓపెన్ చేసి చూస్తుంటే, ఆర్మన్, వాట్ ఈస్ దిస్? మీ దగ్గర మనీ లేదు, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఏం లేవు. ఇప్పుడెలా మనీ పే చేస్తావు? పోనీ ఎవరికైనా కాల్ చేద్దామంటే మొబైల్ కూడా ఇంట్లోనే మర్చిపోయినట్టున్నావు ఆర్మన్. అయ్యయ్యో, ఫస్ట్ టైం షాపింగ్కి వచ్చి ఇలా అయ్యిందేంటి ఆర్మన్? ఇప్పుడు అందరిలో నీ పరువు పోయినట్టే కదా. ఐ మీన్, నువ్విప్పుడు బిల్ పే చేయలేవు కదా. సార్, బిల్ పే చేయాల్సిన అవసరం లేదు మేడం అనే వాయిస్ వినపడేసరికి భూమి అక్కడున్న మేనేజర్ని చూస్తూ, అదేంటి మేనేజర్ గారు, మేము షాపింగ్ చేసాం, వీఆర్ కస్టమర్స్ టు దిస్, బిల్ పే చేయకూడదు అంటే ఫ్రీగా ఇస్తారా ఏంటి? సార్కి మేము ఫ్రీగా ఇవ్వడం ఏంటి మేడం? సార్ గారే మాకు మంత్లీ శాలరీస్ ఇస్తారు. సార్ ఈ షాపింగ్ మాల్కి కస్టమర్ కాదు, ఓనర్. సారీ సార్, నేను లేకపోయేసరికి మీరెవరో తెలియక. యా, ఇట్స్ ఓకే, లగేజ్ కార్లో పెట్టించు. భూమి, మనం బిల్ పే చేయాల్సిన అవసరం లేదంట, ఇప్పుడు వెళ్ళొచ్చు కదా అంటూ భూమిని చూస్తూ అనేసరికి భూమి సీరియస్గా చూసి బయటకు వచ్చేసింది. చచా, నేనొకటి అనుకుంటే ఇక్కడేదో జరిగింది. ఏజే జ్యువెలరీస్ అంటే అగ్నిహోత్ర జ్యువెలరీస్ అన్నమాట. ఇన్నేళ్ళు ఇది తెలియలేదు. పాప బాగా డిసప్పాయింట్ అయినట్టుంది. కార్ దగ్గరున్న భూమిని చూస్తూ అంటాడు ఆర్మన్. వాట్? నేనెందుకు డిసప్పాయింట్ అవుతాను? నువ్వేం మాట్లాడుతున్నావు?
వాలెట్లో కార్డ్ మిస్ చేసావు కదా. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే. అరే, నాకే అనుకుంటే మరి నీకు జరిగిందే. సర్లే, గగ్గోలు పెట్టకే, అంతా మన ముందు మంచికే. వదిలేద్దాం కథను కంచికే. అసలు ఈ కోపం ప్లాన్లు ఎందుకు? టెల్ మీ వై అంటూ హమ్ చేస్తున్న ఆర్మన్ని చూస్తూ, ఏదో ఒక్కసారి గెలిచినందుకు సంబరపడకు. నిన్నింత తేలిగ్గా వదలను. నిన్నిప్పుడు వదలమని నేనెప్పుడు చెప్పాను? పట్టుకో, నీకు నచ్చినట్టు టైట్గా పట్టుకో. ఊపిరికి నీ కౌగిలి ఊపిరి అందేలా పట్టుకోమంటున్నా కదా అంటూ చేతులు చాపుతూ తన దగ్గరకొస్తున్న ఆర్మన్ని చూసి భూమి వెనక్కి జరుగుతూ కారు మీద పడబోతున్న భూమిని పట్టుకున్నాడు. భూమి, చూసావా, నిన్ను పడిపోకుండా నేను ఎలా సేవ్ చేశానో. నేనుండగా నీకు పడిపోయే ఛాన్స్ నీకు కూడా ఇవ్వను. కావాలంటే నా మీద ప్రేమలో పడిపోయానని చెప్పు, నేనేం అబ్జెక్షన్ చెప్పను. వాట్ డు సే భూమి? నిజమే కదా. నన్ను నువ్వు ఆల్రెడీ అగాధంలో పడేసావు కదా, ఇంకా నేనేం పడతాను? షూ భూమి, ఇప్పుడు కూడా నువ్వు నా చేతుల్లోనే ఉన్నావు అంటూ భూమిని తనకి దగ్గరగా లాగి తన చెంప మీద చెయ్యేస్తూ, ఇప్పుడు నా కౌగిల్లో ఉన్నావు భూమి అంటూ హస్కీ వాయిస్తో అంటాడు. డాడీ, నేనెంతసేపు కారులో వెయిట్ చేయాలి? మీరిద్దరూ బయటేం చేస్తున్నారు అంటున్న తన్ను మాటకి భూమి స్పృహలోకి వస్తూ ఆర్మన్ని వెనక్కి నెట్టేయడానికి ట్రై చేస్తున్నా భూమి వల్ల కావట్లేదు. ఆర్మన్ని ఇలా చేస్తే తన్ను చూస్తున్నాడు. నన్ను వదులు అంటూ కోపం, కంగారు, బాధ కలిపి అంటుంది భూమి. భూమి, నువ్వు అనుకుంటే కాదు, నేననుకోవాలి. అంతవరకు నా నుంచి నువ్వు హైడ్ అవ్వలేవు, తప్పించుకోలేవు అంటూ తనను వదిలి కార్ స్టార్ట్ చేస్తాడు తన్ను. షాపింగ్ వచ్చిందా? షాపింగ్ నచ్చిందా? నీకేమైనా కావాలంటే అడుగు, నేను తీసుకుంటాను. డాడీ, నాకు ఇంకా చాలా టాయ్స్ కావాలి, వీడియో గేమ్స్ కావాలి. తన్ను అంటూ భూమి కోపంగా అనేసరికి తన్ను సైలెంట్ అవుతాడు. భూమి, తన్ను అడిగేది ఎవరినో, దట్ పర్సన్ని కాదు, నేను తన డాడ్. అండ్ హే ఇన్ మై సన్. ఫస్ట్ నువ్వు దాన్ని నీ మైండ్లో రిజిస్టర్ చేసుకుంటే బెటర్. నా కొడుకు అడిగింది ఇవ్వడం ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అంటూ ఆర్మన్ తన్నుని కిడ్స్ వరల్డ్కి తీసుకెళ్ళి తనకు కావలసినవన్నీ తీసుకున్నాడు. భూమి, లేట్ అయింది కదా, డిన్నర్ చేసి వెళ్దాం అంటూ భూమిని రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. వద్దు, ఫస్ట్ నన్ను ఇంటికి తీసుకెళ్ళు, లేదంటే నేనే నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాం. షూ, డోంట్ బీ చైల్డిష్. ఇంటికి వెళ్ళాలని చాలా ఆత్రంగా ఉన్నావు. సెకండ్ నైట్ వేస్ట్ చేయకూడదని ఫిక్స్ అయ్యావా అంటూ ఆర్మన్ టీజింగ్గా అంటాడు. డాడ్, ఈ సెకండ్ నైట్ ఏంటి? షూ, ఇది నాకంటే మీ మమ్మీనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ డు యు సే భూమి? తన్ను డౌట్ క్లియర్ చేస్తావా? తన్ను నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు, ఎక్కువ చేయకు, నీ లిమిట్స్లో ఉండడం నేర్చుకో. పిచ్చివాగుడు కట్టిపెట్టి వచ్చిన పని చూడు అంటూ అనేసరికి ఆర్మన్కి అవన్నీ తననే అందని అర్థమై ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. భూమి, వాలెట్ని తీసేసుకున్నావు కదా, ఇప్పుడు బిల్ ఎలా పే చేద్దాం? మిస్టర్ ఆర్మన్. ఆర్మన్ చిన్నగా నవ్వుతూ, నువ్వు నన్ను ఇంత కోపంగా చూడాల్సిన అవసరం లేదు. నువ్వే కదా నన్ను అందరిలో ఇన్సల్ట్ చేయాలని చాలా ప్లాన్ చేసావు కదా. భూమి, నువ్వు ఇప్పటికీ ఏం చేంజ్ అవ్వలేదు. నేను చూసినప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. నువ్వు ఫస్ట్ టైం చూసిన భూమికి ఈరోజు నీ కళ్ళ ముందు ఉన్న భూమికి సంబంధమే లేదు. ఆ భూమి అల్లరిగా సంతోషంగా ఉండేది, కానీ ఈ భూమి అల్లరి పాలై సంతోషం అనే వర్డ్ని బుక్లో చూడడం తప్ప లైఫ్లో మర్చిపోయింది అంటూ బయటకు వచ్చేసింది. ఆర్మన్ కూడా తన్ను మళ్ళీ ఫీల్ అయింది అనేసి సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మిస్టర్ ఆర్మన్, స్టాప్ ది కార్. నిన్నే అడుగుతున్నాను, ప్లీజ్ స్టాప్ ది కార్ అంటూ ఆర్మన్ కార్ ఆపగానే భూమి షాపింగ్ చేసిన ప్యాకెట్స్ అన్నీ కూడా బయటకు తీసింది. భూమి, ఏం చేస్తున్నావు అంటూ ఆర్మన్ అంటున్నా భూమి ఆ ప్యాకెట్స్ అన్నిటినీ కూడా రోడ్ సైడ్ ఏం లేకుండా ఉన్న వాళ్ళకి ఆ ప్యాకెట్స్ అన్నిటినీ పంచిపెట్టి వచ్చి కారెక్కింది. నువ్విచ్చే శారీస్, జ్యువెలరీస్, గిఫ్ట్లకి నీకున్న ఆస్తికి పడిపోవడానికి కాంప్రమైజ్ అయ్యి నీతో బ్రతకడానికి ఇక్కడుంది భూమి. భూమికి సహనం ఎక్కువ, అందుకే నిన్ను భరిస్తుంది. కారులో పక్క సీట్లోకి వచ్చింది కదా, పక్కలోకి కూడా వస్తుంది అనుకున్నావా? నువ్వు నా శరీరానికి చేసిన గాయం మానిపోవచ్చు, కానీ నా మనసుకి చేసిన గాయం అలానే ఉంది.
భూమి, నువ్వింకా అదే ఆలోచిస్తున్నావు. నీకు చెప్పాను కదా, జరిగింది మార్చలేం. వాట్ ఈస్ షుడ్ డే? అందులో నీది అంతే తప్పు ఉంది భూమి. భూమి వెనక సీట్లో పడుకున్న తన్నుని చూసి, ప్లీజ్ నీతో ఆర్గ్యూ చేయలేను, కార్ స్టార్ట్ చేయండి అంటున్న భూమి మాటకు ఆర్మన్ కూడా సైలెంట్గా కార్ని అగ్నిహోత్ర మంజిల్కి తీసుకెళ్లాడు. భూమి రాగానే భూమిని రెడీ చేసి ఆర్మన్ రూమ్లోకి పంపించేసరికి ఆర్మన్ బెడ్ మీద పడుకొని ఉండడం చూసి భూమి కూడా సైలెంట్గా బాల్కనీలోకి వెళ్ళి అక్కడే కింద పిల్లో వేసుకుని పడుకుంది. ఉఫ్, ఈ స్టోరీ చాలా గ్యాప్ ఇచ్చేస్తాను కాబట్టి నన్ను చాలా తిట్టేసుకున్నారా? పర్లేదు, మిస్టేక్ నాదే కాబట్టి నేను అడ్జస్ట్ అవుతాను. ఎక్కువ విసిగించకుండా స్టార్ట్ చేసేద్దాం. ఆలోపు ముందు జరిగింది చిన్నగా బ్రీఫింగ్ ఇస్తాను. భూమి అన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా తను తనకిష్టం లేని ఆర్మన్ని పెళ్లి చేసుకుంది. పెళ్ళే ఇష్టం లేని గణిత తన అన్న కోసం ఇష్టం లేని తాలికి తల వంచింది. ఇద్దరి జీవితాల్లో తొలి రాత్రి మిగిల్చిన చేతు జ్ఞాపకాలు సెకండ్ నైట్ కోసం రెడీ అయ్యారు. మూడో రోజు రిసెప్షన్ కాబట్టి ఆర్మన్ భూమిని తన్నుని షాపింగ్కి తీసుకెళ్ళి ఇంటికి వచ్చాడు. వెంటనే భూమిని రెడీ చేసి ఆర్మన్ గదిలోకి పంపించారు. గణిత ఏం చేస్తుందో చూద్దాం. విముకి పంతం పట్టి తనని తాను రూమ్లోనే లాక్ చేసుకుంది. షైరీ కోసం రాజు అలానే తను సార్ చెప్పినట్టు రాధమ్మ కూతురు కోసం వెతుకుతున్నాడు. గతం తెలిసిన భూమి తన తండ్రి మీద పగను తీర్చుకుంటుందా లేదంటే ఇంకేం చేస్తుందో తన మైండ్లో ఏముందో చూద్దాం. చైతు అర్పితల పెళ్లి జరుగుతుందా లేదా? ముందైతే మిస్టర్ యారగెంట్ ఆర్మన్ బాబు సెకండ్ నైట్ గురించి చూద్దాం. ఆర్మన్ భూమి అలా చేసేసరికి బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. తెల్లని పట్టు చీరకు ఎర్రని బార్డర్ అందమైన భూమి మొహంలో కనిపిస్తున్న కోపాన్ని తలపిస్తుంది. తలలో తెల్లని మల్లెపూలు తన పొడవైన జడ అందాన్ని మరింతగా పెంచేస్తుంటే వయ్యారంగా ఉన్న తన నడుం మీద ఆ జడ చేరింది. మల్లెనైనా కాకపోతేని నీ సోయగాన్ని తాకగా అన్నట్టు భూమి అందాన్ని తదేకంగా చూస్తూ ఉన్నాడు. పాదాలపై ఎర్రని పారాణి, తన కాలికి తొడిగిన వెండి మెట్టెలు, చేతికి గాజుల గలగలలు, అన్నిటికీ మించి పండు వెన్నెల్లో పసిడిలా మెరిసిపోతున్న తన మెడలోని పచ్చని పసుపు తాడు తన అందానికి మరింత వన్నె తెస్తూ అందం పట్టనట్టుగా ఉంది. ఆర్మన్ భూమిని అలానే చూస్తూ తన దగ్గరకు వచ్చాడు. భూమి కళ్ళు మూసుకున్న ఆర్మన్ రావడం తెలిసేసరికి కళ్ళు తెరిస్తే తనతో మళ్ళీ గొడవ, మళ్ళీ ఏం జరుగుతుందో అనే భయం కళ్ళు తెరవకుండా అలానే కళ్ళు మూసుకొని ఉంది. కానీ తన ప్రతి కదలిక ఒక్కో అడుగు తన దగ్గరికి పడుతుంటే భూమి గుండెలో వేగం పెరుగుతుంది. ఆర్మన్ భూమి దగ్గరికి అలా వచ్చి తనని అమాంతం తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఆర్మన్ చేసిన దానికి భూమి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ, ఏం చేస్తున్నావు ఆర్మన్? నా పర్మిషన్ లేకుండా నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? ఫస్ట్ నన్ను దించు అంటూ భూమి అనగానే, ఓ రియల్లీ? దెన్ పర్మిషన్ ఇచ్చేయి. వాట్ మై డియర్ మిస్సెస్ భూమి, నేను నిన్ను ఎత్తుకున్నాను, కాసేపు నాకు కోఆపరేట్ చేస్తే అయిపోతుంది. ఛీ, పిచ్చివాగుడు వాగితే చెంప పగులుతుంది. నువ్వు ఇలాంటి వాడివేనని నాకు ముందే తెలుసు. అందుకే నీకు ముందే చెప్పాను. నీకు నాకు రిలేషన్ గది బయట మాత్రమే. గదిలో నీకు నాకు ఇలాంటి సంబంధం లేదు. నేను అదే కదా అంటున్నాను. ఇప్పుడు మనం రూమ్ బయటే ఉన్నాం కదా అంటూ ఆర్మన్ అనగానే, మిస్టర్ ఆర్మన్, తెలివితేటలు నీకే సొంతం కాదు, నన్ను వదులు అంటూ భూమి గింజుకుంటుంటే భూమిని పట్టుకున్న ఆర్మన్ భూమి నడుము మీద చిన్నగా ప్రెస్ చేసి వదులుతాడు. ఆర్మన్ చేసిన దానికి భూమికి మాట రాకపోవడమే కాదు, కళ్ళల్లో చిన్నగా నీళ్లు తిరిగాయి. భూమి, నిన్నేదో చేయాలని ఇంటెన్షన్ నాకు లేదు, బట్ నువ్వే నాకు ఆ థాట్ వచ్చేలా చేస్తున్నావు. నేను నిన్ను రూమ్లో బెడ్పై పడుకోబెట్టడానికి తీసుకెళ్తున్నాను. నా భార్య అందాన్ని నేను మాత్రమే చూడాలి, మరో మగాడు చూడ్డానికి నేను ఒప్పుకోను అంటూ ఆర్మన్ అంటాడు. భూమి చుట్టూ చూస్తూ, ఇక్కడ నువ్వు నేనే ఉన్నాం, ఇంకెవరూ లేరు కదా. నన్ను కావాలని టచ్ చేయడానికి చూస్తున్నావా? మిస్ ఇండియా మిస్సెస్ అయింది కదా, పట్టుకోవాలని ఆశపడుతున్నా. నీకంత సీన్ లేదు. భూమి అప్పటి నుంచి నిన్నొకడు అదే పనిగా చూస్తున్నాడు. అయినా వాడిదేం తప్పులే, ఇంత అందం కళ్ళ ముందే ఉంటే చూడకుండా ఉంటాడా? చూడొచ్చు, తప్పులేదు. బట్ ఈ అందం వెనుక ఉన్న డేంజర్ పైనున్న చందమామకి తెలియదు కదా.
అందుకే నిన్ను చూస్తున్నాడు. ఈ పక్కనే ఉన్న నాకే తెలుసు. అందుకే నిన్ను లోపలికి తీసుకెళ్తున్నాను. ఈ ఈడియట్ చెప్పేది చందమామ గురించా? వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అంటూ అనుకునేలోపు భూమిని బెడ్ మీదకి ఎత్తి పడేసరికి భూమి తన నడుం పట్టుకుంటూ అమ్మ అని పెద్దగా అరిచింది. హేయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటూ భూమి నోరు మూసేశాడు ఆర్మన్. భూమి ఆర్మన్ చేయి పక్కకు నెట్టేస్తూ ఏమనుకుంటారు? నువ్వెందుకు నన్ను పడేశావు? నా నడుం విరిగేలా చేసి లైఫ్ లాంగ్ నీ మీద డిపెండ్ అయ్యేలా చేయాలనుకున్నావు కదా? భూమి, ఇప్పటి వరకు నాకు ఈ థాట్ లేదు. దట్స్ ఏ నైస్ ఐడియా. అప్పుడే చెప్తే బాల్కనీ నుంచే వదిలేవాడిని కదా. అంతలో రూమ్ డోర్ నాక్ అవుతున్న సౌండ్కి ఇద్దరూ గొడవపడ్డం ఆపేసి డోర్ వైపు చూస్తూ ఆర్మన్ తన మీద ఉండేసరికి ఆర్మన్ని వెనక్కి నెట్టేస్తుంది. భూమి, వాట్ ఈస్ దిస్? కింద పడితే నాకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ ఆర్మన్ టీజీగా అంటున్నాడు. ఆర్మన్ని చూస్తూ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వస్తుంది. వినిపించట్లేదా అంటూ భూమి అంటుంటే, భూమి ఈ టైంలో ఫస్ట్ నైట్ రూమ్ డోర్ నాక్ చేస్తున్నారంటే వాళ్ళకి సెన్స్ లేదు కదా, మన టైంని వేస్ట్ చేస్తున్నారు అంటూ ఆర్మన్ చిన్న స్మైల్ చేస్తూ అంటుంటే, మిస్టర్, మీతో ఆర్గ్యూ చేసి ఇంట్రెస్ట్ మూడ్ రెండూ నాకు లేవు. నేనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అంటూ భూమి వెళ్ళబోతుంటే, షూ, నువ్వెక్కడికి భూమి? నీకు పెయిన్ ఉంది అన్నావు కదా, నేనే చూస్తాను అంటూ భూమి చేయి పట్టుకొని వెనక్కి లాగుతూ ఆర్మన్ ముందుకు వెళ్తుంటే భూమి పైట చెంగు ఆర్మన్ బ్రాస్లెట్కి హ్యాంగ్ అయ్యేసరికి భూమి శారీ వచ్చేస్తుంటే తను తన పైటను పట్టుకుంది. నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు నా శారీ అంటూ భూమి అంటుంటే, నేనేం చేశాను? దీనికి కూడా నన్నే బ్లేమ్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఫేర్. నువ్వే కదా డోర్ ఓపెన్ చేయమన్నావు. చేస్తున్నాను అంటూ ఆర్మన్ వెళ్తుంటే భూమి తన పైటను పట్టుకుంటూ ఆర్మన్ వెనకే వచ్చేసరికి ఆర్మన్ డోర్ ఓపెన్ చేశాడు. జూనియర్, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? నువ్వింకా నిద్రపోలేదా? తను ఏమైంది నాన్న వచ్చావు? నీకు భయంగా ఉందా? మమ్మీ, నాకెందుకు భయం? నేనేం భయపడను నీలాగా. నువ్వే కదా కాక్రోచ్ని చూసినా భయపడతావు. అందుకే కదా నువ్వు రూమ్లో పెద్దగా అరిచావు. నీ వల్ల డాడీ భయపడతాడు. అందుకే డాడీకి చెప్పాలని వచ్చాను. డాడీ, మమ్మీ ఎప్పుడు ఇలానే చేసి మనల్ని ఇరిటేట్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. మమ్మీ, నువ్వు డాడీని ఇబ్బంది పెట్టకు. డాడీ చాలా అలసిపోయాడు. నువ్వు అలా అరిచి డాడీకి నిద్ర లేకుండా చేస్తున్నావు. మీ మమ్మీ అందుకు కాదులే, తను ఫస్ట్ నైట్ రూమ్ కదా అందుకే అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన అర్పిత నవ్వుతూ అంటుంటే అంజలి అర్పిత తలపై ఒకటి పీకుతూ, ఎప్పుడే మాట్లాడాలో తెలీదు. తన్నుని రూమ్లో పడుకోబెట్టకుండా నువ్వేం చేస్తున్నావు? మామ్, నేను ఫేస్ వాష్ చేసుకునే గ్యాప్లో బయటకు వచ్చేశాడు. వాడి కోసం వస్తే నువ్వేంటి నన్నంటావు? మళ్ళేమో డాడీ రూమ్లో మమ్మీ పెద్దగా అరిచింది. మమ్మీకి లిజర్స్, కాక్రోచెస్, మస్కిటోస్ చూసినా భయంగా అరిచింది. అందుకే వచ్చాను. మమ్మీ, నువ్వెందుకు అరిచావు? తన్ను చెప్పాను కదా నువ్వు ఇలాంటివి అడగకూడదు అంటూ అర్పిత అంటుంటే భూమి ఆ మాటకి కంగారుగా ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏం జరగడం లేదు అనేస్తుంది. మమ్మీ, మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ తన్ను అనేలోగా తన్ను ఇట్స్ టూ లేట్, గో అండ్ స్లీప్ అర్పిత అంటూ ఆర్మన్ అంటుంటే అర్పిత తన్నుని తీసుకెళ్తుంటే తన్ను అర్పిత చేయి విదిలించుకుంటూ, మమ్మీ నువ్వేంటి అలా హైడ్ అయ్యావు అంటూ భూమి చేయి పట్టుకునేసరికి భూమి శారీకి ఆర్మన్ బ్రాస్లెట్ని అందరూ చూసేశారు. మమ్మీ అంటూ తన్ను అనేంతలో అంజలి తన్నుని పిలుస్తూ, తన్ను పద, నీకోసం నీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, నీకు స్టోరీస్ చెప్తాడంట, పద అంటూ తన్నుని తీసుకొని భూమి రూమ్ లాక్ చేసుకోమ్మా అంటూ అంజలి వచ్చేసిన తర్వాత ఆర్మన్ రూమ్ డోర్ లాక్ చేశాడు. మిస్టర్ ఆర్మన్, అక్కడ బయట అందరూ తమకి నచ్చింది తప్పుగా అనుకుంటున్నారు. ఇక్కడ రూమ్లో ఏం జరగలేదని నువ్వైనా చెప్పొచ్చు కదా. ఫస్ట్ నైట్ రూమ్లో ఏం జరగట్లేదంటేనే తప్పుగా అనుకుంటారు. అయినా నువ్వు అలా అరిచినప్పుడే అందరూ అనుకున్నారు, ఇప్పుడు కాదు. అన్నా ఎవరు నమ్మరు కానీ ఎలాగో అనేసుకున్నారు కదా, ఆ తప్పును నిజం చేద్దామా? ఆల్రెడీ బ్రహ్మముడి మనల్ని ఒక్కటి చేసింది, ఇప్పుడు ఇది కూడా అంటూ ఆర్మన్ తన హ్యాండ్ని చూపిస్తూ హస్కీగా అనగానే, ఆడపిల్ల శరీరం గెలిచినంత తేలిక కాదు మనసు గెలవడం.
ఎవరేమనుకున్నా నేనేంటో నాకు తెలుసు. నా మనసాక్షి అగ్నిసాక్షిగా చెప్తున్నా. నీ వల్ల నన్ను నేను కోల్పోయాను. నువ్వెన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా నీ మీద నా మనసులో ఒపీనియన్ చేంజ్ అవ్వదు. ఆర్మన్ చేతి నుంచి తన కొంగు విడిపించుకుంటూ, బ్రహ్మముడి 2 మనసులు కలయికకు నాంది కానీ తూర్పు పడమర ఎప్పటికీ కలవవు. మైండ్ ఇట్. అండ్ ఫైనలీ డోంట్ యాక్ట్ స్మార్ట్. నువ్వెంత స్మార్ట్గా యాక్ట్ చేసినా నేను నిన్ను నమ్మను. డోంట్ వేస్ట్ యువర్ టైం అంటూ భూమి వెళ్ళిపోయింది. మై డియర్ వైఫ్, నువ్వు చెప్పింది నిజమే. తూర్పు పడమర కలవవు అనేది అబద్ధం. కలపచ్చు అనేది నిజం. పగలు నిప్పులు కురిపించే సూర్యుడు కలిపితే రాత్రి చల్లని వెన్నెల పంచే జాబిలి కలుపుతుంది. ఆ 2 కలవకపోయినా కలిపే వాళ్ళు ఎప్పుడూ పక్కనే ఉంటారు. ఇంత చిన్న లాజిక్ మిస్సు నువ్వెలా అయ్యావు? యాజ్ అ సూన్ నువ్వే తెలుసుకుంటావు భూమిని చూస్తూ అంటాడు ఆర్మన్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి? ఇక చిలిపి అల్లర్లు తగాదాలతో వీళ్ళిద్దరి లైఫ్ ఎలా ఉండబోతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. లేట్గా పెట్టినందుకు ఏమనుకోకండి. సారీ. థ్యాంక్ యూ.